హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈరోజు మనం ఆర్ఆర్బి నోటిఫికేషన్ సిఎన్ 02/2024 దీని గురించిన అప్డేట్ అనేది మాట్లాడకపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇందులో మనం ముఖ్యంగా 5 పాయింట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో పోస్టులు ఎన్నాయా అంటే 9144 నోట్. ఇందులో 18 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ వర్క్షాప్స్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ కింద 22 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అనేవి యాడ్ చేశారు. 22 కేటగిరీస్ని యాడ్ చేశారు. దానివల్ల ఏం జరిగింది అంటే మనకి 14,298 పోస్టులు అనేవి టోటల్ వచ్చాయి. టోటల్ 40 కేటగిరీస్లో 14,298 పోస్టులు వచ్చాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా ఇచ్చారు ఏంటనేది సెకండ్ పాయింట్ మెన్షన్ చేశారు. ఆ డేటా అనేది కూడా మనకి పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు, ఎన్ఎక్స్ P1. మూడో పాయింట్ వచ్చేసి పోస్ట్ పారామీటర్స్. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి సూటబిలిటీ ఏమున్నది ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేది ఎన్ఎక్స్ A1లో ఇచ్చారు. నాలుగో పాయింట్ ఇందులో ఫ్రెష్ ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. ప్రీవియస్గా ఎవరైతే అప్లై చేయలేదో ఇప్పుడు పోస్టులు ఇంక్రీజ్ చేశారు కాబట్టి వాటికి అప్లై చేసుకోవడానికి ఫ్రెష్ క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చారు. ఆ వెబ్సైట్ అనేది కూడా మనకి 15 డేస్లో ప్రొవైడ్ చేస్తాం, అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూడండి, ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు. 15 డేస్ టైంలో మనకి ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. మనకి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ప్రీవియస్గా అప్లై చేశారో వాళ్ళు జోన్ మార్చుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ జోన్ ఏదైతే ఉందో వాటిని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని జోన్స్లో ఎక్కువ పోస్టులు ఇంక్రీజ్ చేశారు, కొన్నిటిలో తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ జోన్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది కూడా 15 డేస్లో మనకి ఆ వెబ్సైట్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ జోన్ వైజ్గా మనకి వేకెన్సీ ఏ విధంగా ఇంక్రీజ్ చేశారు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ అయినాయి, ఏ పోస్టులు యాడ్ చేశారనేది మనం చూస్తే కనుక ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఆర్ఆర్బి అహ్మదాబాద్ తీసుకుంటే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఇవి. ఈ పోస్టులు అనేవి ప్రీవియస్గా ఆల్రెడీ ఉన్న పోస్టులు. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ పోస్టులు అనేవి మనకి కొత్తగా యాడ్ చేసిన పోస్టులు. ఇప్పుడు ఆర్ఆర్బి అహ్మదాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్ఆర్బి అహ్మదాబాద్లో టోటల్ ఇంక్రీజ్ చేసిన వర్క్షాప్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 254 పోస్టులు అనేవి ఆర్ఆర్బి అహ్మదాబాద్ కింద ఇంక్రీజ్ చేసిన పోస్టులు అవి. అలాగే కేటగిరీస్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏ కేటగిరీస్ అయితే ఉన్నాయో మనకి టోటల్ ఇప్పుడు 40 కేటగిరీస్ ప్రొవైడ్ చేశారు. మనకి ప్రీవియస్గా 18 కేటగిరీస్ ఉన్నాయి, ఇప్పుడు 22 కేటగిరీస్ యాడ్ చేశారు. ఇవి ఇక్కడ అన్నమాట. ఇక్కడ మనం ఆర్ఆర్బి ముంబై కనుక మనం తీసుకున్నట్లయితే ఈ పోస్టులన్నీ కూడా ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు అవి. ఇప్పుడు యాడ్ చేసిన పోస్టులు ఎన్నాయా అంటే ఈ పోస్టులన్నీ కూడా వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్లో ఇంక్రీజ్ చేసిన పోస్టులు. ఓవరాల్గా మనకి ఇక్కడ 599 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ముంబైలో ఇంక్రీజ్ చేసిన పోస్టులు. నెక్స్ట్ మనం ఆర్ఆర్పి సికింద్రాబాద్ మనం తీసుకుంటే ఇవి ప్రీవియస్గా ప్రొవైడ్ చేసిన పోస్టులు. ఇక్కడ కొత్తగా యాడ్ చేసిన పోస్టులు ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవి యాడ్ చేసిన పోస్టులు. ఓవరాల్గా మనకి 215 పోస్టులు ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఏవైతే
వేకెన్సీ ఇంక్రీజ్ చేశారో అందులో ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ చేశారంటే 215. ఓవరాల్గా మనకి ఇంక్రీజ్ చేసిన తర్వాత పోస్టులు జోన్ వైజ్గా కొన్ని తీసుకుంటే మనం చెన్నైలో 1800 పోస్టులు ఉన్నాయి, ముంబైలో 600 పోస్టులు ఉన్నాయి, సికింద్రాబాద్ 215, బెంగళూరు 195, భువనేశ్వర్ 16. ఇందులో కూడా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకు సికింద్రాబాద్లో ఎక్కువగా మెకానికల్ ఫిట్టర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ముంబైలో ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ పరంగా అందరికీ న్యాయం అనేది జరగలేదు ఇక్కడ. అలాగే ఇక్కడ లింక్ అనేది 15 డేస్ తర్వాత లేదంటే 15 డేస్లో మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనిలో ఏంటి న్యూగా ఎవరైతే వస్తారో కొత్తగా వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అలాగే ప్రీవియస్గా ఉన్న వాళ్ళు కూడా జోన్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఏంటి, ఒకవేళ మళ్ళీ మిస్టేక్ చేస్తే కనుక మళ్ళీ మాడిఫై చేయాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి ఎగ్జామ్ అనేది డిలే అవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ అనేది డిలే అవుతుంది. ఇక్కడ మనకి ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి పెంచిన పోస్టులు ఎన్నయ్యా అంటే 5000 పోస్టులు. సో ఈ 5000 పోస్టులు అనేవి అన్ని జోన్స్కి డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఇంకా పోస్టులు అనేవి తగ్గిపోతాయి. ఈ విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలిసినప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఇంక్రీజ్ చేశారు. అదేదో ముందే తెలుసు కదా వాళ్ళకి. ముందే తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? పోస్ట్ అనేది చాలా తక్కువ, 14,000 అనేది చాలా తక్కువ ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే. ఓవరాల్గా చెప్పాలి అంటే ఎగ్జామ్ అనేది డిలే అవుతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది డిలే చేస్తారు. ఇవి చెప్పడానికి రీజన్స్ ఉంటాయి. ఈ విధంగా మేము పోస్టులు ఇంక్రీజ్ చేసాము, అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాము, సో దీనివల్లనే ఎగ్జామ్ అనేది డిలే అవుతుందని చెప్పేసి తిరిగి మనకే చెప్తారు. దానివల్ల ప్రతి ఒక్క స్టూడెంటు సఫర్ అవుతున్నాడు. దీని గురించి మీ అభిప్రాయం తెలియచేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.